Daily. Taste the Daily. సో మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అయితే కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీతో గెలిచి కాంగ్రెస్ లో మరింత జోష్ నింపారు. దాంతో గాంధీ భవన్ దగ్గర సంబురాలు మిన్నంటుతున్నాయి. గాంధీ భవన్ నుంచి లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. ఎస్ వంశీ. జూబ్లీ హిల్స్ బైపోల్లో అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ భారీ విజయం సాధించినటువంటి విషయం మనకు తెలిసిందే. దాదాపుగా 20,000కు పైగా కూడా మెజార్టీతో గెలిచినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున గాంధీ భవన్ వద్ద సంబరాలు నిర్వహించుకుంటా ఉన్నారు. ఒకసారి మనము విజువల్స్లో కూడా చూడొచ్చు. గాంధీ భవన్కి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున గాంధీ భవన్కి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున అటు మహిళా నాయకులు కూడా గాంధీ భవన్కి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా పటాకులు పేల్చి అటు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకునే సందర్భం మనకు కనిపిస్తుంది. కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం. నిజంగా కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిల్లపిత్రి ఎక్కడ పోయిండ కేటీ రామారావు తోక కట్ చేసినాము. ఇవాళ రౌడీ రౌడీ తోక రౌడీ అని నవీన్ అన్నారు కదా, ఆ పిల్లపిత్రి కేటీ రామారావుది తోక కట్ చేసి పంపించినాము. మామూలుగా కాదు, ఇంత మెజార్టీతో గెలిచిందంటే ఇవాళ రౌడీ రౌడీ అంటే జూబ్లీ ప్రజలు మొత్తము రౌడీ అన్నోనే తోక కట్ చేసి పంపించారు. గతంలో మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఒక మాట అన్నాడు, పాలిచ్చే బర్రె కావాలన్నా గడ్డి తినే దున్నపోతు కావాలన్నా అన్నాడు. దున్నపోతు బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ లో బండబెట్టిరు. ఇవాళ పాలిచ్చే ఆవును తీసుకొచ్చుకున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు మా వైపు పట్టం కట్టిరు. రేవంత్ అన్న నాయకత్వం బలంగా కోరుకున్నారు. నవీన్ యాదవ్ తమ్ముడు మంచి మెజార్టీతో గెలిచిండు. మరికొంతమంది కూడా మనం మాట్లాడించే ప్రయత్నం. పెద్ద ఎత్తున గాంధీ భవన్ కి మాత్రం పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు కూడా చేరుకుంటా ఉన్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు. మాకు యంగ్ అండ్ డైనామిక్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గారు ఘన విజయం సాధించారు. అదేవిధంగా మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క, మా మంత్రులందరూ అక్కడ పనిచేసి కార్యకర్తలందరూ పనిచేసినందుకు ఈ విజయం మేము సాధించినాం. ఇవాళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ఇవాళ ఈ విజయం అనేది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా కలిసి ఒక జోడెద్దుల్లాగా ఇవాళ జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గారి గెలిపే నిదర్శనం. ఇవాళ ఎన్ని బీఆర్ఎస్ కేటీఆర్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఇవాళ స్థానికుడు యువకుడు చదువుకున్నటువంటి నవీన్ యాదవ్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపే ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నిదర్శనం. ఈరోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఒక శుభ సూచకము, ఒక మంచి విజయాన్ని ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు అందించారు. అబద్ధం ఎప్పటికైనా అబద్ధమే ఉంటుంది, నిజమే అవుతుంది. ప్రజలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు పథకాలన్నీ కూడా ప్రజలకు చేరుతున్నాయి అనేది దీనికి నిదర్శనం. ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ఈరోజు రౌడీ షీటర్ అన్నారు, దొంగ అన్నారు, రకరకాల ముద్రలు వేశారు అభ్యర్థి మీద. మరి అభ్యర్థి సోషల్ వర్క్ చేస్తూ ప్రజలకు చేరువై పనిచేస్తున్నాడు. అది ఈరోజు ఈ గెలుపు నిదర్శనంగా భావిస్తున్నాం. రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగిస్తుంది. ఇదే మొత్తం మీద గాంధీ భవన్ కు మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడం సంబంధించి కూడా గాంధీ భవన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇది యొక్క ఎన్నికలు రెఫరెండానికి సంబంధించి అని కూడా అంటా ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు సంబంధించి రెఫరెండంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి నేపథ్యంలో తమ పరిపాలనను ప్రజలు ఆమోదిస్తున్నారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా చెప్తా ఉన్నారు. మరోపక్క ఏదైతే ఈరోజు ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు గాంధీ భవన్కి అయితే రాలేదు, కేవలం విహెచ్ మాత్రమే రావడం జరిగింది. దాంతో పాటుగా కార్పొరేషన్ వంశీ మీరు ఒకసారి లైన్ లో ఉండండి. యూసుఫ్ గూడలో మాగంటి సునీత మాట్లాడుతున్నారు, ఒకసారి ఐ లైవ్ చూద్దాం. తమ్ముడు మాట్లాడతలే అరే మాట్లాడతలే
రైట్, ఓకే. ప్రస్తుతం సునీత బీఆర్ఎస్ అభ్యర్థి తను దాటుకొని బయటకు వచ్చేసి మాట్లాడుతున్నది. సునీత ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ప్రస్తుతం ఎలక్షన్ పోలింగ్ లో నుంచి బయటకు వచ్చి తిరిగి తను నివాసానికి వెళ్ళిపోతా ఉంది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలైన తర్వాత పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి కూడా తిరిగి పంపిస్తా ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కొంత బీఆర్ఎస్ అభ్యర్థిని రవితేజ చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? కౌంటింగ్ ఎంతవరకు వచ్చింది? కౌంటింగ్ ప్రక్రియ దాదాపు ముగిసినట్టే. మరి కాసేపట్లో నవీన్ యాదవ్ అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ నుంచి విన్నింగ్ సర్టిఫికేట్ తీసుకోబోతా ఉన్నాడు. ఇప్పటికే పూర్తి 10 రౌండ్లు పూర్తయ్యాయి కాబట్టి 10 రౌండ్లు పూర్తి తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి సునీత తన ఓటమిని అంగీకరించి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి తిరిగి తను ఇంటికి వెళ్ళిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కొంత హంగామా రోడ్ మీద క్రియేట్ చేస్తా ఉన్నారు. అంటే తన అభ్యర్థి గెలిచాడు అనుకున్న దానికంటే హైయెస్ట్ మెజారిటీ పోల్ అయింది. 20,000 మాత్రమే, కానీ 20 పాస్ అయ్యి 25 లోపుగా నవీన్ యాదవ్ ఒక మెజారిటీ ఉంది. మరి పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ విన్నింగ్ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడి నుంచి తిరిగి తను ఇంటి వైపుగా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఎన్నికల కమిషన్ ఇప్పటికే 144 సెక్షన్ ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా గుంపులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ జూబ్లీహిల్స్ ఓటర్లు కానీ రోడ్డు పైన ర్యాలీలు చేయడము, సంబరాలు అలాంటిది చేయకూడదు అంటూ మాత్రం ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి మన కెమెరా లెఫ్ట్ సైడ్ లో టర్న్ చేస్తే ఈ కౌంటింగ్ ప్రక్రియ నుంచి బయటకు వచ్చేటువంటి మెయిన్ గేట్ ఇదే మెయిన్ గేట్ వద్ద నుంచి గెలుపొందినటువంటి నవీన్ యాదవ్ మరి కాసేపట్లో విన్నింగ్ సర్టిఫికేట్ తో బయటికి రానున్నాడు. నవీన్ యాదవ్ కోసం ఓటర్లు, కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. పోలీసులు ఒక కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా, ఎవరిని దూషించుకోకుండా, నెట్టుకోకుండా పకడ్బందీగా కూడా చేపడతా ఉన్నారు. ఇక్కడి నుంచి మొదలుకొని నవీన్ యాదవ్ ముందుగా ఇంటికి చేరుకొని అక్కడ తర్వాత ప్రజలకు అభివాదం చేసే విధంగా తన ఆఫీస్కి చేరుకొని అక్కడగా అందరూ బీఆర్ఎస్ కార్యకర్తల్ని కలిసేటువంటి అవకాశం ఉంది. ఎట్లా సాగింది ఎలక్షన్? ఎట్లుందన్నా చూస్తున్నారా మీరు? ఈరోజే 23,000 దాటింది మెజారిటీ. చూసిరు కదా కాంగ్రెస్ ప్రజలలో ఏ రకంగా ఉంది, మా యొక్క 6 పథకాలు ఏ రకంగా ప్రజలకు పోయినాయో ఈ ఎలక్షన్తో మీకు అర్థమైపోయింది. ముందు కూడా ఏ ఎలక్షన్ అయినా ఇదే సేమ్ రిపీట్ అయింది. రేవంత్ రెడ్డి పంజా ఎట్లుందో జూబ్లీ నుంచి స్టార్ట్ అయింది. మీరు గొలిపోయినారు, ఓకే. బీఆర్ఎస్ అభ్యర్థి పోతుంటే ఎందుకు నినాదాలు కేకలేయడం? ఎవరు? మా ఆనందం అది. ఇప్పుడు మా పైన ఓడిపోయిన అభ్యర్థి ఆమె కూడా మన సవాల్ చేసింది కదా, లేడీ కదా, చెప్తున్నా కదా, మన సవాల్ చేసింది కదా ఆమె కూడా. మరి లేడీ అన్నప్పుడు అంత పెద్ద సవాల్ ఇసురోదు కదా ఆమె. సవాల్ చేసి 4 తారీఖు నేనేందో చూపిస్తాను కదా, మేమేందో చూసింది కదా, అందుకే మేము చెప్తున్నాం ఆమెకి ఏం లేదమ్మా ఇంటికి పోయిగా అయిపోయింది, నీ రాజకీయం బంద్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఇప్పటికే భర్త చనిపోయిన బాధలో ఉంది, కనీసం మీరు ఆమెను వదిలేసినా అయిపోతుండే. భర్త చనిపోయిందని ఆమె ఇప్పుడు మాకు కూడా సానుభూతి ఉంది. భర్త చనిపోయిన మహిళనే, కానీ మేము కాదంటే ఆమె కూడా అట్లనే వివరించుకోవాలి కదా. అభ్యర్థి ఇప్పుడు ఆపోజిట్ అభ్యర్థికి గౌరవించాలి కదా. రిగ్గింగ్ చేసిర్రు, అది చేసిర్రు అంటే మరి ఆమె కూడా ఆమె వ్యాఖ్యలు ఆమెనే ఆలోచించుకోవాలి. 14 తారీఖు చూపిస్తా గెలుపు మాదే రిగ్గింగ్ అంటే ఈ రిగ్గింగ్ ఏందో ఇప్పుడు అర్థమైంది ఆమెకి, అందుకే గమ్మున వెళ్ళిపోతుంది. అది ఒక్క సునీత విషయంలోనే కాదు, బీఆర్ఎస్ నాయకులు ఏడా కాన్స్టిట్యున్సీలో తిరిగినా వాళ్ళందరినీ ర్యాగింగ్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కరెక్ట్ పాయింట్ అడిగినావు. ఇదే మునుగోడు బై ఎలక్షన్లలో, హుజురాబాద్ బై ఎలక్షన్లలో, ఇదే మునుగోడు హుజురాబాద్ బై ఎలక్షన్లలో 100 మంది ఎమ్మెల్యేలు, 9 మంది మంత్రులు, 10 మంది చైర్మన్లు, 20 మంది ఎమ్మెల్సీలను పెట్టినప్పుడు మీ మీడియా వాళ్ళకి ఏదో తెలియలే? టీఆర్ఎస్ మొత్తం యంత్రాంగం అంతా అక్కడ దింపిరు కదా. మొత్తం యంత్రాంగం అంతా దింపి కేసీఆర్ 4 సార్లు మీటింగ్ పెట్టి అవన్నీ సేమ్ కదా. ఇప్పుడు ఎవరు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు చూపించుకుంటారు, మేము ఇంకా చూపిస్తలే. మా రేవంత్ అన్న చాలా సమయంగా ఉండమని చెప్పిండు. మాకు క్రమశిక్షణ గల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలు ఉంటారు, క్రమశిక్షణ తప్పిన వాళ్ళు అక్కడ ఉంటారు. మాది చాలా క్రమశిక్షణ పార్టీ. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి గారు మాకు ఏదైతే ఆదేశాలు ఇస్తారో దాని ప్రకారం చాలా గాంధీయ మార్గంలోనే మేము నడుచుకుంటాం. ఎవరి మీద దాడులు కానీ, ఎవరి మీద నిందలు కానీ, ఎవరిని అంత అద్రగానం చేసేంత పని ఉండదు. ఇప్పుడు మీరే చూసిరు కదా ప్రజలు ఎవరి వైపు ఉన్నారో. ముందు కూడా ఇదే రకంగా
ఇంకొక 2 సార్లు సీఎం కావాలని రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాం. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేసిన నవీన్ యాదవ్ కి? చేసినాం మేము 20,000 పైన చేసినాం. 25,000 చేరువలు ఉంది. చాలా సంతోషం. ఎంతైనా సరే విన్నా అంతే. విన్నా కాదా బస్ ఏం చెప్తా? జూబ్లీ హిల్స్ ప్రజలకి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నతో సహా భర్త చనిపోయిన సెంటిమెంట్ కానీ, కేటీఆర్ తిట్లు దీవెనలు కానీ నియోజకవర్గంలో పనిచేయలేదు. శ్రీశైలం గారు 40 సంవత్సరాల నుంచి, నవీన్ యాదవ్ 25 సంవత్సరాల నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రతి స్లమ్ ఏరియాలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి చేసిన సేవ ఈరోజు వాళ్ళ విజయానికి దోహదపడింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి నవీన్ యాదవ్ పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఎంటైర్ కేబినెట్ కి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మా రవితేజ మీరు ఒక్కసారి అట్లనే లైవ్ లో ఉండండి. గాంధీ భవన్ దగ్గర అయితే సంబరాలు మిన్నంటున్నాయి. నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలవడంతో కాంగ్రెస్ లో మరింత జోష్ పెరిగింది. అక్కడ వంశీకృష్ణ ఉన్నారు, లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ, అక్కడ సంబరాలు ఎలా ఉన్నాయి, ఏం చెప్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఎట్లా ఉంది? మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఉదయం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత కొంత 2 రౌండ్లు ఏదైతే మొదటి రౌండ్ కావచ్చు, 2వ రౌండ్ కొంత హోరాహోరీగా కొనసాగినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. తర్వాత 3వ రౌండ్ నుంచి ఒక్కసారిగా ఫలితాలు చేంజ్ అయినటువంటి విషయం మనకు తెలిసింది. దీంతో గాంధీ భవన్ కి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు సీనియర్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు అటు గాంధీ భవన్ కి రావడం జరిగింది. పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి ఏదైతే ఎలక్షన్ జరిగిన రోజున సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తా ఉన్నాము. కొన్ని గాంధీ భవన్ కి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇస్తే మరికొన్ని బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తమకు ఏదైతే సైలెంట్ ఓటింగ్ పడింది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా నమ్మినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా చాలా ధీమాగా ఉంది. తమకు పూర్తి స్థాయిలో అత్యధికంగా భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉందని కూడా అటు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఒక షేక్పేట్లో ఏదైతే మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత డీలా పడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే పెద్ద ఎత్తున ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో అటు గాంధీ భవన్ కి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక్కసారి మనము గాంధీ భవన్ లో కూడా చూడొచ్చు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా సంబరాలు నిర్వహించుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కౌంటింగ్ కూడా తుది అంకానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున జిల్లాలలోనే ఉండటంతో గాంధీ భవన్ కి రాలేకపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దాంతో పాటుగా హైదరాబాద్ కు చెందినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో పలువురు నాయకులు మాత్రమే గాంధీ భవన్ కి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దాంతో పాటుగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసింది. అక్కడి నుంచే వారి మీడియా సమావేశాలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పలువురు మంత్రులతో కూడా సమావేశం నిర్వహించినట్టు తెలుస్తా ఉంది. గెలుపుకి సంబంధించి మంత్రులు కూడా అప్రిషియేట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మరొక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తా ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీకి పాల్పడినట్టు కూడా అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆరోపణ చేస్తున్నటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ప్రలోభాలకు గురి చేశారనేది కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా ఆరోపణ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ముందు నుంచి కూడా తాము గెలవబోతున్నాము, భారీ మెజార్టీ తోటి గెలవబోతున్నాం అని కూడా అటు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఏదైతే మనం చూస్తా ఉన్నాము. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో వారి ఒపీనియన్ ఎలా జరగబోతున్నారు, రాజకీయంగా ఏమైనా దుమారం ఏదైతే రేపబోతుందో, లేకపోతే అభ్యర్థికి ఏమైనా అప్రిషియేషన్స్ చెప్తారా, లేకపోతే ఎన్నిక గురించి వారి అభిప్రాయం ఏ విధంగా ఉందనేది కూడా కాసేపట్లో తెలవనుంది. ఇప్పటి వరకైతే ఇక్కడైతే గాంధీ
గాంధీ భవన్ అయితే అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు మాత్రం మీడియా సమావేశం నిర్వహించినటువంటి దాఖలాలు. మేబీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీసీ అయిన తర్వాత ఏదైతే ప్రకటన వీరు కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కూడా చాలా మొండిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద గాంధీ భవన్ లో మాత్రం చాలా జోష్ వాతావరణం ఏదైతే నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ఇది కాంగ్రెస్ పార్టీకి రెఫరెండంగా ఈ ఎన్నికలు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఏదైతే పరిపాలనకు బాగాలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కానీ తమ పరిపాలన బాగుంది, ఎన్నిక ద్వారా రుజువు చేసిందని మరో పక్క కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా ఈ ఎన్నికపై కూడా కొనసాగనుందని మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఓకే వంశీకృష్ణ.